సింహరాశి వారికి 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 నుండి 20వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ముఖ్యంగా ఈ సింహరాశి వారికి సింహరాశిలోనికి ఏ నక్షత్రాల వారు వస్తారు అనేది కనుక మనం తీసుకున్నట్టయితే మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం, అంటే మొత్తం 9 పాదాలు, 3 నక్షత్రాలు 9 పాదాలు, ఇవన్నీ కలిపి సింహరాశిలోనికి వస్తాయి. ఇక్కడ మీరందరూ కూడా మీ నక్షత్రం మీకు తెలుసున్నట్టయితే ఇప్పుడు రాశి తెలిసిపోతుంది, మీరు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది నేను మొదట్లో చెప్పేవాడిని కాదు, తెలిసే ఉంటుంది కదా అనేసి. కానీ కొంతమంది మన వీక్షకులు, మన ఫాలోవర్స్, అంటే మనల్ని అనుసరించేవారు, వాళ్ళు అడగడం మూలంగా చెప్తున్నటువంటిది. కాబట్టి ఈ నక్షత్రాల వారు వీరందరూ కూడా సింహరాశిలోనికి వస్తారు. సింహరాశిలోకి వస్తారు కాబట్టి ఈ సింహరాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది? ద్వితీయంలో కేతుగ్రహ సంచారము, అలాగే 6, 7 స్థానాల్లో రవి యొక్క సంచారము, అట్లాగే 7వ స్థానంలో శని యొక్క సంచారము, 7వ స్థానంలోనే బుధుని యొక్క సంచారము, 8వ స్థానంలో శుక్ర రాహువుల యొక్క సంచారము జరుగుతుంది. అలాగే మనకి 10వ స్థానంలో గురు యొక్క సంచారము, కుజుని యొక్క సంచారము జరుగుతున్నాయి. నిజానికి కుజుడు ఉన్నటువంటిది 11వ స్థానం, కానీ ఆయన వక్రగతిలో ఉన్న కారణంగా 10వ స్థానంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఆ విధంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ద్వితీయ స్థానంలో కుజుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడాలంటే కొంచెం ఆదాయ విషయంలో, మాట విషయంలో, ధన విషయంలో కొంచెం మనకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. అట్లాగే 6, 7 స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో ఒక 2 రోజులు సంచారం చేస్తున్నారు. 6వ స్థానంలో సంచారం చేసే 2 రోజులు మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కానీ, ధన విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, రుణం రావటం, ఇచ్చిపుచ్చుకోవడాల విషయంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తే అప్పు పుడుతుంది, లేదా మీకు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే ఆ రుణాన్ని తీర్చేస్తారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఆ 2 రోజులు బాగుంటుంది. తదుపరి 8 రోజులు మాత్రం ఆయన ఈ 7వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఈ ఫ్యామిలీ విషయంలో, అంటే భార్యకి అనారోగ్యం కలగచ్చు, అలాగే భార్యాభర్తల మధ్యలో కొంచెం విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉండొచ్చు. అలాగే భాగస్వామ్యంలో కనుక మీరు వ్యాపారాలు ఏదైనా చేస్తూ ఉన్నట్టయితే అక్కడ కూడా కొంచెం ఈ రవి యొక్క ప్రభావం దుష్పరిణామాలు చూపిస్తూ ఉంటుంది. అలాగే 7వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. ఈ 7వ స్థానంలో శని యొక్క సంచారం కూడా భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్య వ్యాపారుల మధ్యన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు లేకుండా ప్రతికూలమైన ఫలితాలు సూచిస్తూ ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారం మాత్రం 7వలో ఇక్కడ రవి, శని, బుధ ముగ్గురు ఉన్నారు. అయితే ఈ రవి, శని యోగించకపోయినప్పటికీ 7వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. వీరిద్దరూ భాగస్వామ్యులతోటి, భార్యతోటి మనకు ఉన్నటువంటి అంటే కళతలతో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఇక్కడ మీకు ఈ బుధుడు వీళ్ళిద్దరూ రాజేస్తూ ఉంటే ఈయన వంతుగా దానికి మీకు సహాయకారిగా ఉంటాడు. వాళ్ళిద్దరూ వ్యతిరేకంగా ఉంటే వీళ్ళిద్దరూ ఈయన కొంచెం మీకు సహాయకారిగా బుధుడి యొక్క ఫలితాలన్నీ ఉంటాయి. మీ తెలివితేటలు కొంచెం ఫలిస్తాయి, మీ లాజిక్లు ఫలిస్తాయి. ఇటువంటివన్నీ కూడా బుధుని యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఇకపోతే 8వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. 8వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం మీకు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. మీకు మంచి గౌరవం లభిస్తూ ఉంటుంది. అలాగే మంచి భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం ఏ విధమైనటువంటి పీడ అవి ఉండవు. అలాగే పెద్ద కష్టాలు ఏవి రానివ్వడం కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ రాహు మాత్రం కొంచెం ఈ శుక్రుడు ఏవైతే మనకు అందిస్తూ ఉన్నాడో ఆ స్థానాల్లో ఈ రాహు యొక్క సంచారం తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఈయన కొంచెం కష్టపెట్టడానికి మిమ్మల్ని ప్రయత్నిస్తుంటే శుక్రుడు మిమ్మల్ని సుఖపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈయన ప్రయత్నం ఏం చేస్తారు, ఆయన ప్రయత్నం ఆయన చేస్తారు. చేత ఆ విధంగా ఉంటుంది శుక్ర రాహువులు వాళ్ళిద్దరూ కలిసి ఉన్న కారణంగా. ఇకపోతే 10వ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది. 10వ స్థానంలో గురు యొక్క సంచారము అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. వృత్తి వ్యాపారాల్లో కొంచెము నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సరియైన ఆదాయం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మీరు పడినటువంటి కష్టానికి తగిన ఫలితాలని పొందలేరు. అలాగే కుజుని యొక్క సంచారం కూడా 10లో జరుగుతోంది. ఇది కూడా అదేవిధంగా గురువు లెక్కనే
ఇక్కడ మనకి ఈ కుజుని యొక్క సంచారం కూడా దశమ స్థానంలో ఉద్యోగపరమైన వృత్తిపరమైన ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కుజుడి వల్ల కొంచెం కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పనులు నెరవేరకపోయినప్పుడు మామూలుగా వస్తూ ఉంటుంది. కాకపోతే కుజుడు అనేటటువంటి ఆయన కొంచెం కోపకార్తనం ఎక్కువ. అందుచేత సహాయ సహకారాలు మిగతా వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఉండవు. అందుచేత ఈయనతో కొంచెం గురువు కొంచెం చెడు ప్రదేశంలో ఉన్నప్పటికీ కొంచెం ఒక రకంగా ఉంటుంది. కానీ కుజుడు ఇట్లాంటి కొంచెం తీవ్ర స్వభావం కలిగినటువంటి గ్రహాలు కనుక ఆ దశమ స్థానంలో ఉంటే కొంచెం అందరి మీద చికాకు పట్టడం లాంటి పరిస్థితులన్నీ ఏర్పడుతుంటాయి. ఈ విధమైన ఫలితాలు మొత్తంగా టోటల్గా మనం చెప్పుకోవాలి అనుకుంటే, మనం ఈ సింహరాశి వారిని కనుక మనం తీసుకున్నట్టయితే 2 గ్రహాల యొక్క అనుకూలత బాగుందండి. బుధుడు శుక్రుడు ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత మనకి బాగుంది. కారణం మిగతావన్నీ కూడా అంత అనుకూలంగా లేవు. అయినా ఇదంతా 10 రోజుల కార్యక్రమం. దీనికి మీరు ఏమీ కంగారు పడవలసినటువంటి పని లేదు. ఇది కేవలం గోచారమే, జాతకము కాదు. కాబట్టి మీరు ఏమి కంగారు పడాల్సిన పని లేదు. మీరు మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలకి 2-3 నిమిషాలు కేటాయించండి, అన్నీ సర్దుకుంటాయి. అలాగే మీకు ఒక మంచి అవకాశం ఈ 16వ తారీఖు వచ్చేటువంటి సంకటహార చతుర్థి. మీ కష్టాలన్నింటినీ కూడా ఆ గణపతి, ఆ గణేశుడు తొలగించడానికి సమర్థుడు. కాబట్టి ఈ సంకటహార చతుర్థి మరి చాలా పరమ పవిత్రమైనటువంటిది. అందులో మీరు భాగస్వాములు కండి. సొంతంగా చేసుకోగలిగితే చేసుకోండి, లేదా గుళ్ళల్లో చేస్తున్నారు ఏవో వారికి ఆ గుడి యొక్క ఆదాయాన్ని బట్టి లేదా అక్కడ ఉన్న ఖర్చులను బట్టి వారు ఒక్కొక్క గుడి వారు ఒక్కొక్క ధరను నిర్వహిస్తారు. అది చేసి మీరు కనుక భక్తి శ్రద్ధలతో ఈ కనుక కార్యక్రమాన్ని సంకటహార చతుర్థి చేసుకున్నట్టయితే, చేసిన అందులో పాల్పంచుకున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు యొక్క మీ గోత్రం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు అంటే వారి యొక్క నామాలు కూడా చెప్పుకున్నట్టయితే, వారికి కూడా ఏమైనా గ్రహదోషాలు ఉన్నట్టయితే, ఈ సంకటాలు అంటే ఏదైనా కష్టాలు ఉన్నట్టయితే అవన్నిటిని కూడా ఆ గణేశుడు తప్పకుండా హరిచేస్తాడు. అందులో సందేహం లేదు. అంచేత అది కూడా మీరు అమలు చేసుకోండి. చాలా బాగుంది. శుభం భూయాత్.